ఉచిత పథకాలు అనేవి పెడుతున్నారు. అది మంచి విధానం అంటారా? మంచి విధానం అంటే ఇప్పుడు బస్సు ఎక్కి మొత్తం తోపులాట గుద్దులాట ఇటు అటు ఇటు అటు ఇటు అటు పడడము అవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరిగా వాళ్ళకి పని ఉండదు ఏముండదు, బస్సు ఎక్కి ఫ్రీ ఉంది కదా అని వెళ్తానే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఓకే. అది పద్ధతి కరెక్ట్. అందరూ కూడా బస్సులు ఎక్కి టైం అంతా వేస్ట్ అవుతుంది, అంత తిరుగుతున్నారంటారు. ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. జెంట్స్ ఎక్కాలంటే బస్సు సౌకర్యం ఉండదు. ఓకే. అన్ని కరెక్టే ఉంది కానీ ఇబ్బందులు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఓకే. సోనియా మేడమే ఇచ్చింది. అది కరెక్ట్ కానీ ఏంటంటే ఫలితం అయితే అంత కరెక్టే ఉంది కానీ ఇది మాత్రం. ఓకే. ఇప్పుడు ఈ ఉచిత బస్సే కాకుండా ఆడవాళ్ళకి స్కూటీలు కూడా ఇస్తాము, నెలకు 2,500 అకౌంట్లో ఇది ఇట్లా చేయడం. ఇలాంటి ఉచిత పథకాల మీద ఎక్కువ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నారు. ఏంటంటే ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రభుత్వం నిలబడాలని వాళ్ళది కోరిక. ఓకే. అంటే ఈ ఉచిత పథకాలు ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల జనాలు సోమరపోతులు తయారవుతారనే సోమరపోతులు తయారవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు బస్ కిరాయి, వాళ్ళకు పని ఉండదు ఏముండదు, బస్ ఎక్కుతారు, ఫ్రీగా పోతారు, వస్తారు. అది ఇవన్నీ పథకాలు పద్ధతి సిస్టమేటిక్ ఉండాలి. ఓకే. ఒకవేళ ఉచిత పథకాలను విత్తే పర్ఫెక్ట్ గా సిస్టమేటిక్ ఉండాలి. అంతే. పార్టీ పరంగా మాట్లాడలేదు, రాజకీయ పరంగా మాట్లాడలేదు, ప్రజలు సేఫ్ ఉండాలి. ఓకే. ప్రజల సైడ్ సేఫ్ ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి ఉచిత పథకాలు స్టార్ట్ అయిన కాడి నుంచి బియ్యం ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు, సరుకులు ధరలు పెరిగినాయి అంటారు. నిజమేనండి? మీరు ఏమైనా చూసారా ఇప్పుడు? ఏమో రేషన్ బియ్యం అయితే ఇంకా ఇచ్చిరో ఇయ్యలేదు తెలియదు, కరెక్ట్ తెలియదు. మామూలుగా ఇప్పుడు సన్న బియ్యం అనేది కొంతమంది కొనుగోలు చేస్తారు, పప్పులు ఉప్పులు అవన్నీ కొనుగోలు చేస్తారు కదా, అలాంటివి రేట్లు పెరిగినాయి. ఎందుకంటే మీరు ఏమైనా చూసారా ఏదైనా ధరలు? ప్రస్తుతం అయితే నేను చూడలేదు. నేను ప్రస్తుతం మొన్నటి దాకా రెస్ట్ లో ఉంటుండే, ఈ 1 వీక్ నుంచి కొద్దిగా రెస్ట్ తీసుకుంటారా. ఇప్పుడు ప్రభుత్వం అడిగినప్పుడు నాకు కూడా కొంచెం ఇక సరే చేయని ఏదో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడానికి కారణం ఏదో ఉండొచ్చు అంటారండి. ఈ పథకాలు పెట్టిండు, లేడీస్ కి బస్ ఫ్రీ, ఇవన్నీ పథకాలు పెట్టిండు కదా. ఈ పథకాలు ఆమోదించి ఇక వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి అందులో దిగారంట. అంతకంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుందండి బాగోలేదండి? ఎందుకు? రైతు బంధు ఉంది, పింఛన్ ఉంది, పింఛన్ ఉంది, మళ్ళా దళిత బంధు, ఇవన్నీ పథకాలు, మళ్ళా షాదీ ముబారక్, మళ్ళా ఇది మన ఏమంటారు దాన్ని, పెళ్లి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఇలాంటి పథకాలన్నీ. ఆరోగ్యశ్రీ కూడా ఉన్నట్టుందండి సుమారుగా, చాలా పథకాలు. ఆ పథకాలు అవన్నీ కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదంటారా? కాంగ్రెస్ కరెక్ట్ ఉంది. ఏంటంటే వీళ్ళు ఇది చెప్పగానే బస్ ఫ్రీ అది అనగానే కొంచెం అంటే ఇంతకన్నా మంచి పథకాలే కదా ఇప్పుడు. షాదీ ముబారక్ అనేది, కళ్యాణ లక్ష్మి అనేది సుమారుగా 1,16,000 10,000 సుమారుగా అమౌంట్ అనేది ఇస్తున్నారు. అది మంచి 1,16,000. అది మంచిదే కదా. అది మంచి పథకాలు. బస్సును ఈ చిన్న చిన్న వీటికి జనాలు ఎలా మైండ్ సెట్ మార్చుకురు వాళ్ళు. ఇక దానికి మనం ఏం చేయలేము. ఒక 5 సంవత్సరాలు ఒప్పుకోవటాలి, అంతకంటే ఎక్కువ చెప్పాలి.